రూల్స్ పాటించరు, చెప్పినా వినిపించుకోరు. అడ్డమైన డ్రైవింగ్ తోటి జనాల ప్రాణాలు తీసేస్తుండ్రు కొందరు. ర్యాష్ డ్రైవింగ్ తో క్రాషులు చేస్తూ జనాల్ని జావగొడుతుండ్రు. ర్యాష్ డ్రైవింగ్ చేసేటోళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగుతలేవు. తప్పతాగి పట్నం రోడ్లపై బండ్లు నడుపుకుంటా రెచ్చిపోతున్నారు కొందరు. కేర్లెస్ గా రూల్స్ లెక్క చేయకుండా బండ్లు నడుపుతూ జనాల పానాలు తీస్తున్నారు. రోడ్ల మీద నడుచుకుంటా పోయేటోళ్లకు దడ పుట్టిస్తున్నారు. హైదరాబాద్ లో 3 నెలలనే 1882 ర్యాష్ డ్రైవింగ్ కేసులు నమోదైనాయి. ఫుట్పాత్ మీదికి బండ్లు ఎక్కించుడు, డివైడర్లను నడుచుకుంటా పోయేటోళ్లను గుద్దుడు కామన్ అయిపోయింది. పట్టపగలే పీకల తాగా తాగి రోడ్లపై రచ్చ చేస్తున్నారు ర్యాష్ డ్రైవర్లు. రాత్రైతే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి రేసింగ్స్ చేస్తున్నారు. ఒక్కో వెహికల్ మీద 10-20 చలాన్లు ఉంటున్నాయని చెప్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో ఈ ఏడాది మొత్తం 2271 ర్యాష్ డ్రైవింగ్ రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. 370 మంది చనిపోయారు. 2273 మందికి దెబ్బలు దాకినాయి. అటు సైబరాబాద్ రోడ్ల మీద ఈ ఏడాది 3656 యాక్సిడెంట్లు జరిగితే 988 మంది చనిపోయారు. 3447 మంది గాయపడ్డారు. కౌన్సిలింగ్ ఇచ్చినా చాలా మంది తీరు మారతలేదంటున్నారు పోలీసులు. ప్రమాదాలకే కారణమైనోళ్లను జైల్లో పెడతామంటున్నారు. ఒకసారి దొరికితే 3 రోజులు కౌన్సిలింగ్ ఇస్తామని, వాళ్ల బండి కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ కు ఇంకింత చాలాన్లు పెంచుతామన్నారు. 4 నెలలల్లా ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. ITMS అంటే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి. సో దీంట్లో ఏముంటాయంటే 1000 కెమెరాలు ఉంటాయి. హైదరాబాద్ మొత్తం నగరంలో 1000 కెమెరాస్ ఉండి ఆ 1000 కెమెరాస్ కూడా ప్రతినిత్యం వాహనాలను రికార్డ్ చేస్తూ ఉంటాయి అనమాట. రికార్డ్ చేస్తున్నప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మనకి ఒక వ్యక్తి జూబ్లీహిల్స్ లో బయలుదేరాడు, బంజారాహిల్స్ కి వచ్చాడు. బంజారాహిల్స్ నుంచి KBR పార్క్ ఇవన్నీ దాటుకుంటూ పంజగుట్ట దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఈ 3 కెమెరాస్ లో కూడా అతన్ని వీడియో, అతని ఫుటేజ్ అంతా రికార్డ్ అవుతుంటది. రికార్డ్ అయినప్పుడు ఒకవేళ గనక అతని నెంబర్ క్యాప్చర్ అవుద్ది, ఆ వ్యక్తి యొక్క ఫేస్ అంతా కూడా క్యాప్చర్ అవుతుంటుంది. సో అతను ఈ ట్రావెల్ టైం అంటే జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ కి, బంజారాహిల్స్ నుంచి పంజగుట్టకు రావడానికి ఎంత టైం పట్టింది, ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అనేది ఫిక్స్ అయి ఉంటాయి కెమెరాస్ కాబట్టి లెక్కేసి ఆటోమేటిక్ గా స్పీడింగ్ టికెట్ అనేది వస్తుందన్నమాట. సో అంటే ఈ చలాన్ ద్వారా స్పీడింగ్ టికెట్ ఇచ్చేటటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్ లో ర్యాష్ డ్రైవింగ్స్ జరుగుతున్న ఏరియాలల్లా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాయంటున్నారు పోలీసులు. విఐపీలు, సెలబ్రిటీలు డ్రంక్ అండ్ డ్రైవ్ లా రోజు దొరుకుతున్నారని చెప్తున్నారు. చక్కగా పనిచేయని అవుట్డేటెడ్ వాహనాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నడిపేసరికి కూడా వారికి కంట్రోల్ అయితే లేదని అంటున్నారు. పట్నం చుట్టూన ఔటర్ రింగ్ రోడ్డు పేరు చెప్తేనే బండ్లకు రెక్కలొస్తాయి. స్పీడుకు హద్దే లేకుండా పోతుంది. కానీ ఇదే హుషారు ప్రాణాలు తీస్తున్నదని చెప్తున్నారు పోలీసులు. చెప్పిన స్పీడును ఎవరు దాటొద్దని అంటున్నారు. రూల్స్ ను కాదని ఎవరి బండి స్పీడ్ గా పోయినా స్పీడ్ గన్స్ వాటిని దొరకబడతాయని చెప్పారు.